ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు షాక్ తగిలింది. అనూహ్యంగా హైకోర్టులో ఆయనపై దాఖలైన కేసును విచారణకు స్వీకరించింది. కొద్ది రోజుల కిందట హరిహర వీరమల్ సినిమా విడుదలైన సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా ప్రమోషన్స్ కోసం మంత్రిగా ఉంటూ ప్రభుత్వ నిధులు వాడుకున్నారని వ్యవహారంలో సిబిఐ దర్యాప్తు కోర్టు హైకోర్టులో ఓ పిటిషన్ దరఖాస్తు చేసింది. అందులో సిబిఐ, ఏసీబీ న్యాయవాదులను ప్రతివాదులుగా చేర్చాలని హైకోర్టు ఆదేశాలు ఇవ్వడం విశేషం. అయితే ప్రాథమికంగా విచారణకు ముందే వారికి నోటీసులు ఇవ్వాలని పిటిషన్ చేసి విజ్ఞప్తి మాత్రమే హైకోర్టు తోసిపుచ్చింది. మొన్న మధ్యన హరిహర వీరమల్ సినిమా విడుదలైన సంగతి తెలిసిందే. అప్పట్లో ఆ సినిమా టికెట్ ధర పెంపుపై రకరకాల విమర్శలు వచ్చాయి. మంత్రిగా ఉంటూ ప్రభుత్వ నిధులపై ప్రమోషన్స్ చేసుకోవడం ఏంటి అని ప్రశ్నలు కూడా వినిపించాయి. ఈ నేపథ్యంలో మాజీ ఐఏఎస్ లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు విజయ్ కుమార్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఏపీ మంత్రిగా పవన్ కళ్యాణ్ ఉన్నారు. డిప్యూటీ సీఎం హోదాలో పదవి చేపట్టారు. అందుకే ఒక ప్రజా ప్రతినిధిగా ఉంటూ తన హరిహర వీరమల్ సినిమాను ప్రమోట్ చేసుకోవడం, కలెక్షన్స్ కోసం సినిమా టికెట్ ధరల పెంపుపై దృష్టి పెట్టాలని ఆరోపిస్తూ విజయ్ కుమార్ కోర్టులో పిటిషన్ దరఖాస్తు చేశారు. ధరల పెంపుకు సంబంధించిన ఫైల్ ను ఆయనే ప్రాసెస్ చేసినట్లు పవనే చెప్పుకుంటున్నారని, సొంత సినిమా కావడంతో సొంత శాఖ కాకపోయినా ఫైల్ ను ప్రాసెస్ చేయడం అనేది అధికార దుర్వినియోగం కిందనే వస్తుందని పిటిషన్స్ లో పేర్కొన్నారు. సినిమాలే తనకు జీవనోపాధి అంటూ పవన్ కళ్యాణ్ భారత్ ప్రభుత్వం ఇచ్చిన ప్రవర్తన నియమాలను పట్టించుకోవడం లేదని, మంత్రి పదవి చేపట్టే ముందే వ్యాపారాలు, ఇతర ఆదాయ మార్గాల్లో భాగస్వామిగా ఉండకూడదనేది నిబంధన అని పవన్ కళ్యాణ్ కు తెలీదా అంటూ ఆర్పిటేషన్ లో ప్రశ్నించారు. కేవలం ఆదాయం కోసమే తన సినిమాలో నటిస్తున్నానని చెప్పిన పవన్ కళ్యాణ్ తప్పును బహిరంగంగానే ఒప్పుకున్నారని కూడా ఆ పిటిషన్ లో పొందుపరిచారు. అయితే కొద్ది రోజుల కిందట ఆ పిటిషన్ దరఖాస్తు చేసిన విజయ్ కుమార్ కానీ ఈ రోజు విచారణకు రాగా హైకోర్టు స్వీకరించింది. జాబితాలో సిబిఐ, ఏసీబీ లాయర్ల పేర్లను కూడా చేర్చాలని రిజిస్టర్ ని ఆదేశించింది. ప్రభుత్వం